హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కుంభరాశి వారు గత జన్మలో ఎవరు, మీరు ఎలా జీవించేవారు, ఎలా మరణించారు, గత జన్మలో మీకు సంబంధించిన ఇంతవరకు ఎవరు చెప్పని రహస్యాలు ఈ రోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన వ్యక్తి జాతక పరంగా గ్రహాల వల్ల గత జన్మలో ఏం చేసేవారు, ఎలా జీవించేవారు, ఎలా మరణించారు, ప్రస్తుత జన్మలో ఏం అనుభవిస్తున్నారు అనే విషయాలు సవివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత జన్మ వివరాలు తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏమిటి అని కొందరు నిరాశవాదులు భావించవచ్చు. కానీ తమ జీవితాల్లో ఎదురవుతున్న పరాజయాలకు, పరాభవాలకు, కష్టాలకు, నష్టాలకు మూల కారకాలైన గ్రహాలను తెలుసుకొని వాటికి తగిన పరిహారాలు, ప్రతిక్రియలు చేయడం ద్వారా కష్టాలను తొలగించుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి జాతకంలో వక్రగమనం చేస్తున్న గ్రహాలు అతని గత జన్మకు సంబంధించిన సంబంధాలను, సంఘటనలను సూచిస్తాయని తెలుసుకోవాలి. కుంభరాశి వారికి రవిగ్రహం వల్ల కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. గత జన్మలో ఒక తండ్రిగా కానీ, ఒక రాజవంశానికి కానీ, గౌరవనీయ వంశానికి పెద్దగా కానీ, లేదా ప్రఖ్యాతి పొందిన వైద్యుడు లేదా నటుడు అయి ఉండి బాధ్యతలు విస్మరించి ప్రవర్తించి ఉంటారు. వెన్ను సంబంధించిన కారణాల వల్ల ఆ వ్యక్తి గత జన్మలో మరణించినట్లుగా మనం గ్రహించాలి. ఈ యొక్క లక్షణాలు ఈ జన్మలో వీరికి కనబడుతూ ఉంటాయి. ప్రస్తుత జన్మలో వీరు రాజకీయ నాయకులుగా, కొన్ని సంస్థలకు అధినేతగా కానీ, మెడికల్ కి సంబంధించిన ఏదైనా వృత్తిలో ఉండటం కానీ, సినీ రంగంలో ఉండటం కానీ జరుగుతుంది. వీరికి వెన్నుకి సంబంధించిన లేదా గుండెకు సంబంధించిన వీరు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి తన తండ్రిని గత జన్మలో బాగా వేధించి ఉంటే ఈ జన్మలో రవి ప్రతికూలత వల్ల తండ్రి యొక్క ఆరోగ్యం కోసం కొడుకు తన డబ్బును పూర్తిగా వెచ్చించడం, లేదా పుట్టినప్పటి నుంచి తండ్రి ప్రేమ దక్కకపోవడం, లేదా కొడుకు కారణంగా తండ్రి ఏదో విధంగా బాధలకు గురి కావటం వంటివి జరుగుతూ ఉంటాయి. కుంభరాశి వారికి గురుగ్రహం వల్ల జరిగే గత జన్మ వివరాలు చూసుకున్నట్లయితే తల్లిదండ్రులతో, సమాజంలో పెద్దవాళ్లతో గొడవలు పడటం, శుభకార్యాలు ఆగిపోవటం, రాజకీయాల్లో గౌరవ స్థానాన్ని పొందలేకపోవటం, మీరు గత జన్మలో జాతకుడు గ్రహానికి సంబంధించి మంచి కర్మలో చేసి ఉంటే ఈ జన్మలో గురుగ్రహం జాతకులకు అంతా శుభం చేకూరుతుంది, లేదంటే చెడు కర్మని అనుభవించాల్సిందే. కుంభరాశి వారికి బుధగ్రహం వల్ల కలిగే గత జన్మ వివరాలు చూసుకున్నట్లయితే వీరికి అద్భుతమైన మేధాశక్తి ఉన్నా తినటానికి ఉపయోగపడకపోవటం, అనర్గళంగా మాట్లాడలేకపోవటం, జ్ఞానం, జ్ఞాపక శక్తి ఉండకపోవటం, అబద్ధాలు చెప్పటం, అలాగే అప్పుడప్పుడు చేతివాటం చూపించేవారుగా ఉండటం, శ్వాస తీసుకోవడానికి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వీరికి ఎక్కువగా ఉంటాయి. బుధుడు సూచించే స్థలాలను, వ్యక్తులను, రంగాలలో గౌరవించి ఉండుంటే, గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాలలో విజయాలను ప్రసాదిస్తాడు. ఈ రాశి వారికి శుక్రగ్రహం వల్ల కలిగే గత జన్మ వివరాలు చూసుకున్నట్లయితే వీరికి ఈ జన్మలో భూములకు సంబంధించిన తగాదాలు కానీ, పన్నుల రూపంలో ఇబ్బందులు కానీ, మధ్య వ్యక్తుల వల్ల నష్టపోవటం, లేదా తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల కానీ, భార్య లేదా భర్త పట్ల కానీ, మొత్తానికి స్త్రీల పట్ల ఎలా అయితే నడుచుకుని ఉంటారో గత జన్మలో దాని ఆధారంగానే ఈ జన్మలో మనకు శుక్రబలం నిర్ణయించబడి ఉంటుంది. ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అదే విధమైన మోసాలు, బాధలు జాతకులకు కలిగేలా చేస్తాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే ప్రభుత్వ పరంగా కలిసి రావటం, భార్య లేదా భర్త వల్ల కలిసి రావటం జరుగుతాయి. కుంభరాశి వారికి కుజగ్రహం వల్ల కలిగే గత జన్మ వివరాలు చూసుకున్నట్లయితే సోదరులు, స్నేహితులు, ఆయుధాలు, బలగం ఇవన్నీ కుజుడు సూచిస్తాడు. గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని బలంగా ఉపయోగించుకొని ఇతరులను అణగదొక్కి ఉంటారో, వారి బలాన్ని, బలగాన్ని తప్పుడు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో, తమ ఆయుధాలను అమాయక జనాలను చంపటానికి వినియోగించి ఉంటారో, తమ గత జన్మ జీవితంలో ఎవరైతే తమ సోదరులు, స్నేహితులను ఇబ్బందులకు గురి చేసి ఉంటారో వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి
వ్యతిరేకంగా ఉంటూ ఇవే బాధలు ఇబ్బందులు ఈ జన్మలో పడేలా చేస్తాడు. అలాగే కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీద కానీ ఆ రంగాలలో కానీ సక్రమంగా నడుచుకుని ఉంటే ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంటూ అన్ని విధాల అనుకూలతను సూచిస్తాడు. కుంభరాశి వారికి చంద్ర గ్రహం వల్ల కలిగే గత జన్మ వివరాలు చూసుకున్నట్లయితే వీరిని ఇష్టపడే కుటుంబ సభ్యులు లేదా భార్య వీరి మీద ఎక్కువగా ఇష్టత చూపిస్తూ ఉంటారు. వీరి కోసం త్యాగం చేస్తారు, కానీ వీరు వారి త్యాగాన్ని గుర్తించరు. అలాగే వీరికి సముద్ర స్నానాలన్నా నీరన్నా కొంత భయం ఉంటుంది. మనసుకు సంబంధించి కానీ గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు కానీ భార్య వల్ల కానీ భర్త వల్ల కానీ మానసిక వేదనకు ఈ జన్మలో గురవుతారు. ఎప్పుడు ఏదో ఒక అంతుపట్టని మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. శనిగ్రహం వల్ల కలిగే గత జన్మ వివరాలు చూసుకున్నట్లయితే వీరు రాజకీయ నాయకులుగా కానీ సంఘ సంస్కర్తలుగా కానీ ప్రయోగాలు చేసే వ్యక్తిగా కానీ ఈ జన్మలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కింద వారి చేతుల్లో మోసపోవటం అవమానాలకు గురవటం వంటివి జరుగుతూ ఉంటాయి. గత జన్మలో రాహుగ్రహం వల్ల ఎలా ఉందో చూసుకున్నట్లయితే మామ బావమరిది పక్షులు ముఖ్యంగా కాకులు చెత్తని సేకరించేవారు ప్లంబర్ బాత్రూమ్ శుభ్రం చేసేవారు రోడ్లు ఊడ్చేవారు మానసిక రుగ్మతలు ఉన్నవారు వీటిని రాహువు సూచిస్తూ ఉంటాడు. గత జన్మలో ఎవరైతే చెడు కర్మలు చేసి ఉంటారో వారికి ఈ జన్మలో రాహు ప్రతికూల స్థానంలో ఉండి ఇబ్బందులకు గురి చేస్తాడు. మంచి కర్మలు చేస్తే సహకారం చేసి అత్తమామలు దొరకటం హఠాత్తుగా లాటరీ ద్వారా కానీ లేదంటే స్టాక్ మార్కెట్ వల్ల కానీ పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం జరుగుతుంది. కేతుగ్రహం వల్ల గత జన్మ వివరాలు చూసుకున్నట్లయితే మిత్రులను శిష్యులను అనాథలను కుక్కలను ఈ కేతువు సూచిస్తాడు. మర్మ శాస్త్రాన్ని క్షుద్ర శాస్త్రాన్ని కూడా కేతువే సూచిస్తాడు. కేతువు ఆధిపత్యం వహించే రంగాలలో లేదంటే వ్యక్తులకు గాని గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటాడు. తగిన ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. గత జన్మలో కేతువుకి సంబంధించిన వ్యక్తులను మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో తమ జీవితంలో అత్యున్నత విజయాలను సాధిస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి గత జన్మ విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.